ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఇంకా 300 రూపాయల ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది, ఇక ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, అలిపిరి నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలకు మీకు తెలియజేస్తానండి. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున బుధవారం రోజున శ్రీవారిని 67,275 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. 25,293 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,07,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 10 నుంచి 12 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటలలో దర్శనమైనదండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనమైనది. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 18 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం మరియు టికెట్స్ లేని టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠంలోని 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 10 గంటలలో దర్శనం అవ్వచ్చండి. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో కూడా మార్పులు ఉంటాయి, కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఫిబ్రవరి 16వ తేదీ రథసప్తమి సందర్భంగా 3 రోజులు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ను టీటీడీ వారు ఇవ్వరు. స్వామివారి దర్శనం కోసం 15, 16, 17వ తేదీలలో వచ్చే శ్రీవారి భక్తులకు పై 3 రోజులు ఎస్ఎస్డి టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి మీకు పై 3 రోజులలో ఎలాంటి టోకెన్స్ మరియు టోకెన్స్ లేని సర్వదర్శనానికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుందండి. ఈ 3 రోజులు సర్వదర్శనం మరియు 300 రూపాయల దర్శనం మాత్రమే ఉంటాయి. అలాగే 16వ తేదీన జరగనున్న ఆర్జిత సేవలు కూడా టీటీడీ వారు రద్దు చేశారు. కాబట్టి 15, 16, 17వ తేదీలలో వచ్చే శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. రేపు రథసప్తమి సందర్భంగా విఐపి బ్రేక్ దర్శనం అలాగే ఆర్జిత సేవలు కూడా రద్దు చేశారు. ఇక తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందామండి. ఫిబ్రవరి 24వ తేదీన కుమారధార తీర్థం ముక్కోటి జరగనున్నది. అలాగే 24న పౌర్ణమి సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారికి గరుడ సేవ ఉంటుందండి. 18వ తేదీన ఇచ్చే ఎస్ఐ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరులోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్డి టోకెన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలండి. 18వ తేదీ నుంచి ఎస్ఎస్డి టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఉన్న కోటా పూర్తి అయ్యేంత వరకు మాత్రమే టోకెన్స్ ఇస్తారు. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు తేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు. అలిపిరి దారిలో వెళ్లే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు, కాబట్టి మీరు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్ తీసుకుని అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి. ఇక శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు నడిచి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు దారిలో కూడా 18వ తేదీ నుంచి రోజుకి 5,000 దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ ఉదయం 6 నుంచి ఇస్తారు. టోకెన్స్ అయిన తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక నడిచి వెళ్లే మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ అయిపోయిన తర్వాత నడిచి వెళ్లే శ్రీవారి భక్తులు సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి అయితే వెళ్ళొచ్చండి.
ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.